సైబరాబాద్ లో ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టామన్నారు మల్కాజ్గిరి డీసీపీ రమా రాజేశ్వరి. ఇప్పటికే 204 టార్గెట్ ప్లేస్లను గుర్తించామన్నారు. ఒక్కసారి ఈవ్ టీజింగ్ చేస్తూ పట్టుబడితే కౌన్సిలింగ్ ఇస్తామని, మరోసారి పట్టుబడితే నిర్భయ కేసు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 10 రోజుల్లోనే 16 కేసులు నమోదయ్యాయన్న రమా రాజేశ్వరి 23 మందిని అరెస్ట్ చేశామన్నారు. నగరంలో ఇప్పటివరకు 60 షీ టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. టార్గెట్ గ్రూప్స్ అని చెప్పి కొన్ని ఏరియాస్లో కొంతమందిని ఐడెంటిఫై చేశాము. ముఖ్యంగా కాలేజెస్, స్కూల్స్, ఐటీ కారిడార్లో ఉన్నటువంటి కంపెనీస్, ఎక్కడైతే ఎక్కువ మంది మహిళలు మూవ్మెంట్ ఉందో ఆ ఏరియాకి మేమే వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం. వెన్ ఇన్ డిస్ట్రెస్ వాట్ టు డూ అంటే వాళ్ళు ఒకసారి సమస్యలు ఉన్నప్పుడు లీగల్ హెల్ప్ అనేది ఎట్లా తీసుకోవాలి, దీని మీదే వాళ్ళకి అవగాహన సదస్సులు కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు టీం వర్క్ కూడా బాగానే జరుగుతుంది. 204 ప్లేసెస్ హాట్స్పాట్స్కి మన టీమ్స్ విజిట్ చేయడం జరిగింది. అన్ని కూడా డేటాబేస్ మేము మెయింటైన్ చేస్తున్నాము. ఆ ఏరియాస్కి మళ్ళీ వెళ్ళి మన టీమ్స్ అక్కడ కేసెస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కేసెస్ అక్కడ జరుగుతున్నాయా, రిపీటెడ్ ఒఫెండర్స్ ఉన్నారా, దీని మీద కూడా ఒకటి నిఘా పెట్టడం జరుగుతుంది. 16 కేసెస్, 23 మెంబర్స్ వేర్ అరెస్టెడ్ సో ఫార్ in the last 10 days. So ఇది కేసెస్ కట్టడం మాత్రమే కాకుండా అట్ ద సేమ్ టైం వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ బోత్ మెన్ అండ్ విమెన్. షీ టీమ్స్ అయితే కంటిన్యూ చేస్తారు, ఇంకా పెంచుతాము టీమ్స్. ఇప్పుడు మనకు మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది కాబట్టి ఓన్లీ 60 టీమ్స్ పెట్టాము. కానీ ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా